యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే యాప్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ కొత్త డ్రామాలు ఆడుతోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు గులాబీ నేతలు. రాష్ట్రంలో యూరియా కష్టాలతో రైతులు ఇబ్బంది పడుతుంటే యాప్ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను ఖమ్మంలో ఘనంగా సన్మానించారు కేటీఆర్. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ 2.80 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులన్నీ 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడి అయ్యాయన్నారు కేటీఆర్. ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు, ఎవరికి చెప్పుకోవాలి మేము అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే బాగున్నదా మార్పు అని అడిగిన. గల్లీ టు ఢిల్లీ ఏ ఎన్నికైనా కావచ్చు, కారు గుర్తు మీద ఎవరు వచ్చినా కేసీఆర్ గారు నిలబడ్డారనుకొని కళ్ళు మూసుకుని కారు గుర్తు కొట్టే. విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. చదువులకు నిలయమైన యూనివర్సిటీల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తూ భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధనా కేంద్రాలను కాపాడుకోవడమే అని అన్నారు. యూనివర్సిటీల భూములను వాటికే వదిలేయాలన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా మందితో మాట్లాడిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం సలహాదారు వెదిరే శ్రీరామ్ తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబును మెప్పించడం కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ నీటి హక్కుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు దాసోజు శ్రవణ్. తెలంగాణలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ పనిగట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన విచ్చలవిడిగా ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ముసుగులో ఉన్న కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ పై ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. మోదీ, రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ లాగా పనిచేస్తున్నారని విమర్శించారు.